మునుగోడు నియోజకవర్గంలో స్టార్ట్ అయ్యి మన మునుగోడు వర్గం మొత్తం తిరుక్కుంటూ మన మరుగుడ మండలానికి వచ్చేసినటువంటి తల్వార్తద బృందానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న అన్నలందరికీ, అన్న సీనన్న గారికి, రాజపేట తండ సర్పంచ్ అన్న వెంకరెడ్డి అన్న గారికి, ఇక్కడ కూర్చున్న అందరి పేరు వేరు నాకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇక స్టేజ్ ముందు కూర్చున్న ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మాది కొట్టాల గ్రామ పంచాయతీ నాది. నా పేరు కలెట్ల లింగయ్య. నేను వికలాంగుడను. నాకు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. కూలినాలు చేసుకొని బతుకుతున్నా. నాకు దగ్గర ఆస్తులు అంతస్తులు ఏం లేవు. నాకు వచ్చే 4000 పింఛన్ తోటే నేను బతకడం జరుగుతుంది. నన్ను మా గ్రామ ప్రజలందరూ ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. 1 రూపాయి ఖర్చు లేకుండా నేను మా గ్రామానికి సేవ చేయాలని నా యొక్క ప్రాణాన్నే తపన పెట్టి సేవ చేసేందుకు ముందుకు వచ్చిన నేను నా యొక్క సేవకు వాళ్ళు వినియోగించి నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. నాలాంటి వాడు అన్ని గ్రామాలలో ఇలా సేవలు చేస్తే మన గ్రామాల అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నా. తాతగారు వచ్చి మా గ్రామానికి రావడం జరిగింది. మా గ్రామానికి వచ్చినప్పుడు ఆయనకు వెల్కమ్ చెప్పడం జరిగింది. మా గ్రామంలో ప్రభుత్వ బడిలో 5 మంది పిల్లలు, 2 టీచర్లు. తాతగారు అక్కడ చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నేను ప్రైవేటు బడికి 45 మంది పిల్లలు పోతున్నారు మా ఊరికి వెళ్ళి. ఒక్క బస్సు కూడా ఇక్కడి నుంచి కాదని ఒక్కనే ప్రజలందరూ నాకు ఏ ప్రజలు సపోర్ట్ చేయలేదు. ఒక్కనే బస్సు కట్టమనుకున్నా. ఇలా ప్రైవేటు బడులను బంద్ చేసేయాలి. ప్రైవేటు మనము విద్యను కొనుక్కోవాలన్నా, విద్యను కొనుక్కునే స్థాయికి ఎదగలనా ఈ గవర్నమెంట్లు ప్రైవేటు బడులకు పర్మిషన్లు ఇచ్చి మన ప్రభుత్వ పాఠశాలని మూతేయడానికి ఏ ఒక్క నాయకుడు కూడా రావడం చేయదు. మన నాయకులందరూ ఇప్పుడు అందరు పిల్లలు చదువుకుంటారు. నా ఒక్క పిల్లలు చదువుతుండా ప్రతి ఒక్క పిల్లవాడు ప్రైవేట్ పార్టీకి అందరూ ఒక వెంకంగా ఒకడు పక్కింటి ఆమె ప్రైవేట్ పడికి వెళ్తే ఆ పక్కింటి ఆమెకు పైసలు ఉండవు, అయినా ప్రైవేట్ పడికి వెళ్తుంది. ఈ సమాజం ఎక్కడ పోతుందో నాకు అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరు చూసి ఒకరు ప్రైవేట్ పడింది లేదు కాదు. అందరూ తలుచుకుంటే ఏ పనైనా సాధించగలుగుతాం. మన కాళ్ళ మీద మనం నిలబడి ప్రతి ఒక్కరిని మనకు ప్రశ్నించే హక్కు ఉంది. ప్రైవేటు బడులని బస్సులని మన గ్రామానికి రాకుండా ప్రతి ఒక్కరు సహకరిస్తే మనం అందరం కూడా ప్రభుత్వ పాఠశాలను చదువుతారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయితే మన పిల్లలు, విద్యార్థులు ఆనిముత్యాల్లాగా చేయొచ్చు. కలెక్టర్ని చేయొచ్చు, అన్ని IPS చేయొచ్చు. ముఖ్యమంత్రి కూడా మన ప్రభుత్వ పాఠశాల పాటు చదువుకుండా ఆయన గవర్నమెంట్ పిల్లలు చదువుకుని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు బళ్ళ బస్సులను బంద్ చేసి ఈ గ్రామంలో ఉన్న ప్రైవేట్ ఏ గ్రామం సరే కానీ అందరు ప్రభుత్వ పాఠశాలలో చదవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.